శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ ఎంవైఎస్ యాస్ట్రో భవిష్యత్ దర్శిని కార్యక్రమానికి స్వాగతం. మిత్రులారా, ఈ ఎంవైఎస్ యాస్ట్రో అనబడేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి తెలియచేయండి. మంచి మంచి విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ రోజు నుంచి మన నక్షత్ర ప్రకరణం అనబడేటువంటి విశేష కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. ఒక నక్షత్రము యందు జన్మించినటువంటి యొక్క రూపగుణగణాలు ఎలా ఉంటాయి అనబడేటువంటిది నక్షత్ర ప్రకరణం. అయితే అంతా చెప్పుకోగలమా? ఏదో సింపుల్గా 4 ముక్కలు చెప్పుకోగలం. ఒక 3-4 నిమిషాలలో ఎంత చెప్పటానికి ఉంటుంది? ఈ చెప్పే ఇంట్రడక్షనే 2 నిమిషాలు పోతే 2 నిమిషాల్లో ఒక నక్షత్రం గురించి చెప్పడం కుదరదు. సింపుల్గా తెలియజేస్తున్నాను. సంపూర్ణ వివరాలు కావాలనుకున్నటువంటి వారు శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియంలో సంప్రదించండి. మొట్టమొదటిది 27 నక్షత్రములు, ఒక్కొక్క నక్షత్రానికి ధర్మపాదములు 4, 27 × 4 = 108. అదే మనం చేసే అష్టోత్తర శతమాల, మనం చేసే పూజలు చేసేటువంటి అష్టోత్తర శతనామావళి ఇత్యాది సింబల్స్. ఈ ప్రధానంగా అశ్వని నక్షత్రం 1వ, 2వ, 3వ, 4వ పాదము మేషరాశి యందు, 1వ పాదం వారు మేషన వాంశలో, 2వ పాదం వారు వృషభ వాంశలో, 3వ పాదం వారు మిథున వాంశలో, 4వ పాదము వారు కర్కాటక వాంశలో చంద్రుడు ఉండగా జన్మిస్తారు. అయితే ఒక్కొక్క పాదానికి మారేసరికి మార్పులు వస్తాయి, కానీ టోటల్గా ఒక గ్రాఫ్గా చెప్పడం జరుగుతున్నది. ఉన్నతమైనటువంటి జీవన విధానాలు అవలంబిస్తారు, మానసిక ఆధ్యాత్మిక పోకడలు కలిగి ఉంటారు, వితండవాదన చెయ్యటంలో సిద్ధహస్తులు, కోలముఖము, లాంగ్ నోస్ ఆర్ స్లైట్ బెండెడ్ నోస్ కలిగి ఉండే లక్షణములు, ఒక్కరవ్వ డిఫరెంట్గా తల ఉండేటువంటి లక్షణం. మేషరాశి మేక ఎలా ఉంటుంది? మూతి భాగం కిందకు ఉంటుంది, నుదురు భాగం పైకి ఉంటుంది, శిరో భాగం ఇంకా పైకి ఉంటుంది, 2 కొమ్ములు ఉంటాయి. ఏమిరో కొమ్ములు వచ్చినాయా అంటామే. అంటే కొద్దిగా తృణీకార స్వభావం, అహంకార స్వభావం జన్మతః వస్తుంది వీళ్ళకి. అది మార్చుకోగలిగితే, రావణ బ్రహ్మ జన్మించిన లగ్నం అండి, దీన్ని దశకంఠ లగ్నం అంటారు. హీ కెన్ డూ, హీ విల్ డూ. వీళ్ళు ఏదైనా చేయగలరు. అది ఈ రాశిలో ఉండేటువంటి గొప్పతనం. సందర్భోచితంగా ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. తప్పకుండా శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం సందర్శించండి, మీ జాతక భావాలు తెలుసుకోండి. అలాగే ఎంవైఎస్ శాస్త్రం అనబడేటువంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తాను. ఈ అశ్వని నక్షత్రం మొదటి భాగం, 2వ భాగం రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం.